హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మళ్ళీ చికెన్ రెసిపీ చూసినట్టున్నావు కొత్తగా. చికెన్ అందరికి చాలా ఇష్టంగా, పిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. అవునా? నువ్వు కూడా తింటావు బాగా. నేను చిన్న పిల్లనే కదా. దేవుడా, స్టార్ట్ చేద్దామా? రెసిపీ పేరు చెప్తే ఏమంటావు చూడాలా. ఓకే, చికెన్ పాప్కార్న్. వావ్, చికెన్ పాప్కార్న్ సూపర్. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీ స్టెప్స్ అనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. త్రీ 300 grams ఆఫ్ చికెన్ తీసుకున్నాను, నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి, తగినంత ఉప్పు, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, ఒక ఎగ్ వేయాలి. ఇందులోకి ఎగ్ యాడ్ చేశాక కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి, అంతే లైట్గా. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మనం. అంతే, ఇంకేమేమా? ఇంతే అంతే అండి, ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇదంతా మొత్తం బాగా కలుపుకోవాలి. త్వరగానే అయిపోతుంది అయితే, చాలా సింపుల్గా అయిపోతుంది. వావ్, ఈవినింగ్ టైం స్నాక్ లాగా పనికొస్తుంది అయితే. స్నాక్ లాగా పనికొస్తుంది, స్కూల్కి కూడా బాక్స్కి కూడా కట్టి పంపించచ్చు హ్యాపీగా పిల్లలకైతే. ఆఫీసులకు కూడా తీసుకుని వెళ్ళచ్చు. నైస్. సో ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్నాను నేను. బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి, ఒక ప్లేట్ తీసుకొని చికెన్ ఇందులోకి బ్రెడ్ క్రమ్స్లోకి యాడ్ చేసి ఇలా మంచిగా కోట ఇలాగా చూసుకోవాలి మొత్తం బ్రెడ్ క్రమ్స్ని. ఈ విధంగా ఇలాగ మొత్తం ప్రతి ఒక్క పీస్కి ఇలానే చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, ట్రై చేయండి తప్పకుండా. వేరే ప్రాసెస్ కూడా ఉంది, ఆ ప్రాసెస్ చాలా లెంతీ అయిపోతుంది, ప్లస్ చాలా టైం పడుతుంది అనమాట. సో ఇదైతే మీకు చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా ప్రతి ఒక్క ముక్కకి బ్రెడ్ క్రమ్స్ మొత్తం యాడ్ చేసేసి, సో ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం అంతా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి, అంతే. సో ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ ఆయిల్ అయితే వేడి చేసేసుకున్నాను. ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసుకున్న చికెన్ పాప్కార్న్స్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో వేసి. ఈ విధంగా ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ నేను ఫ్రై చేసుకొని మీకు సర్వ్ చేసుకొని చూపిస్తాను. ఫ్రెండ్స్ వేడి వేడి చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది, తీసుకో. సరే టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లుందో. ఆహా, క్రిస్పీనెస్ కూడా ఎక్సలెంట్ తెలుస్తుంది. చూద్దాం టేస్ట్ చేసి. ఎట్లుంది? ఉందా? సూపర్ ఉంది. విను, క్రిస్పీనెస్ బాగా తెలుస్తుంది. చాలా సింపుల్గా అయితే అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా సింపుల్. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.